హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీవి గాయత్రి వెంకట్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్ గురించి అనమాట. సో ఇందులో మెయిన్గా మనకు కావాల్సింది అయితే హాస్పిటల్ ఫైల్స్, మనం రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళేది, స్కాన్ సెంటర్లు, ఆల్మోస్ట్ ఇంకా మనకి స్టార్టింగ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఇవాళకి మనం డెలివరీగా హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఉండే ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా స్కాన్ చేశారో లేదైనా డౌట్ వచ్చినా కూడా మళ్ళీ ఎత్తుక్కోకుండా ముందుగా మనం అయితే ఒక ఫైల్ రెడీగా పెట్టేసుకుంటే బెటర్. అండ్ వీటితో పాటు మనకి ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, సంథింగ్ అలాంటివి ఉంటే ఇన్సూరెన్స్ది కూడా రెడీగా పెట్టేసుకోండి. ఇన్సూరెన్స్ కాపీ ఉంటుంది కదా. ఇంకా లేదు అంటే ఇంకా క్యాష్ కానీ కార్డ్స్ కానీ కొంచెం ఇంట్లో రెడీగా పెట్టుకోవాలి. టైం అయిపోయినప్పుడు తప్పదు ఇంకా మనకి, ఎందుకంటే అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా చాలా కష్టము, ఎవరైనా అడగాలన్నా కూడా వెంబటే. సో కార్డ్స్ కానీ ఇన్సూరెన్స్ కాపీలు ఉంటే అవి కానీ, లేదంటే అట్లీస్ట్ కొంచెం క్యాష్ కానీ ఇంట్లో రెడీగా పెట్టేసుకోవాలన్నమాట టైం అవుతున్నప్పటికైతే. ఇదైతే మెయిన్. అండ్ నెక్స్ట్ ఇంకా నా విషయానికి వస్తే 2 టాప్స్, ఫీడింగ్ టాప్స్ అండ్ ఒక 2 నైటీస్ రెడీగా పెట్టేసుకున్నాను. ఇవైతే నేను కొనలేదు, ఎందుకంటే కిర్వాన్కి వెంట్రుకలు తీపిచ్చే టయానికి 1 ఇయర్, ఆల్మోస్ట్ దగ్గరలో 1 ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాను కొత్తవి. సో వెంటనే ఆయన ఫస్ట్ బర్త్డే టయానికి ఫీడింగ్ మానేస్తాడు అనమాట పాలు. సో ఇంకా ఎక్కువ 1 మంత్ కూడా వాడలేదన్నమాట, 10 days కూడా వాడలేదు. సో ఇంకా అందుకని కొత్తవే ఉన్నాయి కదా ఆల్మోస్ట్, ఇంకా ఇప్పుడైతే తీసుకోలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఈ 2నే కాదు, ఇంకా ఇంట్లో 2 ఉన్నాయి. సో ఈ 4 pairs సరిపోతాయి ప్రస్తుతానికి, ఎందుకంటే 1 month వరకు సరిపోతాయి. ఆ తర్వాత కొంచెమైనా వెయిట్ తగ్గుతాం కదా, అప్పుడు తీసుకోవచ్చులే అన్నట్లు నేనైతే తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్లో చూసి పెట్టాను కార్ట్లో, బట్ ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే ప్రజెంట్ అయితే అంత నీడ్ లేదు కాబట్టి. సో నా విషయానికి వస్తే ఇవి ఫీడింగ్ టాప్స్ ఒక 2, నైటీస్ అంటారు కదా, నైటీస్ కూడా 2 తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇవి కూడా సింపుల్గా బాగానే ఉన్నాయి, ఎక్కువ వాడలేదు, కొత్తవే. సో అందుకనే తీసుకోలేదు అంతేను. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎలాగో అవసరం వస్తాయి కదా, కొంచెం వెయిట్ తక్కువ అవుతాం కదా, అప్పుడు కొంచెం చిన్న సైజ్ తీసుకోవచ్చులే అనేది ఒక్కటే ఉద్దేశంతో మాత్రమే తీసుకోలేదు అంతేను నాకైతే. అండ్ ఆల్సో బేబీకి కూడా ఏంటంటే మాకి సెంటిమెంట్ అనమాట, మా అమ్మకి ముందే బట్టలు కొనకూడదు డెలివరీ అయ్యే వరకు అనేసి. అంటే అమ్మాయి అబ్బాయి డౌట్ కాదు కానీ ఎందుకో గిరాన్ టైంలో కూడా కొనలేదు, ఓన్లీ నా వరకు తీసుకొని వెళ్ళాను అనమాట. అప్పుడు నాకు కూడా తప్పదు కదా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఫీడింగ్ ట్యాబ్స్ అంటే కూడా కష్టం కాబట్టి నేను కొన్ని తీసుకొని వాష్ చేసి పెట్టుకొని వెళ్ళాను అనమాట. సో అందుకనేసి బాబుకి అయితే ఏం తీసుకోలేదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొత్తవి ఏం తీసుకోలేదు, బట్ గిర్వాన్ టైంలో ఉన్నాయన్నమాట, వాడు పుట్టినప్పుడు కొన్నవి. అందుకనేసి ఒక 5 అట్లా పెట్టేసుకున్నాను అనమాట. బుజ్జి బుజ్జి చూస్తుంటే క్యూట్గా అనిపిస్తున్నాయి, మళ్ళీ గిర్వాన్ చిన్నప్పుడు గుర్తొచ్చేస్తున్నాయి. బుజ్జి బుజ్జి గిర్వాన్ పుట్టినప్పుడు వేసినవి ఇవి, బనియన్ టైపు ఇవి కొన్ని, అవి కొన్ని అట్లా తీసి పెట్టేసుకున్నాను అనమాట. అవి జ్ఞాపకంగా ఉంచుకున్నాను, ఇవి ఇలా యూజ్ అవుతున్నాయి. అంటే మేము కొంచెం న్యూ బార్న్ బేబీకి కొత్తగా కొనకూడదని సెంటిమెంట్తో కొనలేదు అంతేను. ఇంకా ఇవైతే ఇవి కొత్తవే అంటే గిర్వాన్కి కూడా 2 sets తీసుకున్నాను, కానీ వాడికి 1 set వాడాను, 1 set అసలు వాడలేదన్నమాట. ఈ లంగోట్స్ అంటారు కదా, ఎందుకంటే బేబీ పుట్టగానే వాళ్ళు అంటే నిక్కర్లు కానీ డైపర్లు కానీ కొంచెం కష్టం అయిపోతుంది కదా. సో అందుకనేసి ఇవైతే అప్పుడు 2 pairs తీసుకున్నాను అనమాట, ఒక డజన్ తీసుకున్నాము. సో అందులో ఒక 5-6 కంటే ఎక్కువ వాడలేదు. సో ఇవైతే న్యూ అనమాట, ఇవి న్యూ బార్న్కి పనికొస్తాయి అనమాట. ఇవి ఇంకా డైపర్స్ విషయానికి వస్తే నేను క్లాత్ డైపర్స్ వాడాలా, ఇంకా నార్మల్గా గిర్వాన్కి వాడేటట్లు మామూలుగా వాడాలా అనేసి ఇంకా డిసైడ్ అవ్వలేదు. కాకపోతే కొన్ని ఆన్లైన్లో పెట్టున్నాను అనమాట, న్యూ బార్న్ డైపర్స్ అండ్ ఆల్సో వెట్ వైప్స్, అవి ఇంకా రాలేదు. సో గిర్వాన్ కూడా వస్తాడు కదా హాస్పిటల్కి, వాడికి కూడా ఉంటాయి. అండ్ ఆల్సో వాడికి కొంచెం చిన్న సైజువి ఉన్నాయన్నమాట, ఇప్పుడు వాడేవి కాకుండా కొంచెం చిన్నప్పటివి. సో అందుకనేసి అవి ఒక 2 పెట్టేసుకుంటున్నాను. అండ్ పుట్టగానే బేబీకి క్యాప్ అనమాట, ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు చలికాలం వచ్చేస్తుంది కదా, సో అందుకనేసి. అండ్ మెట్టెన్స్, సాక్స్లు ఇవైతే కంపల్సరీ అనమాట. ఇవి కూడా గివెన్ టైంలో తీసుకున్నాను, బట్ వాడికి ఎక్కువ వాడలేదు, 1 month కూడా వాడలేదు. అండ్ ఆల్సో కొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను 3 months ఉన్నప్పుడు, అవి కూడా వాడలేదు. సో ఇంక ఇవైతే అలానే దాచిపెట్టుకున్నాను అనమాట.
బుజ్జి బుజ్జి గిర్వాన్ బుజ్జి బుజ్జి పాదాలు గుర్తొస్తున్నాయి నాకు బాగా అప్పుడే. సో ఈ బుజ్జి బుజ్జి మిట్టన్స్ కాళ్ళకి అండ్ సాక్స్లు అండ్ ఆల్సో హ్యాండ్స్కి కూడా ఇవి ఒక 3 pairs అలా పెట్టుకున్నాను రెడీగా. అండ్ ఆల్సో నాప్కిన్స్, ఇవి నాప్కిన్స్ కూడా ఇవైతే కొత్తవే వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో మనకి ఉంటాయి, బేబీస్కే కాదు మనకు కూడా ఉంటాయి అన్నట్టు ఇంకొక సెట్ కూడా తీసి పెట్టేసుకున్నాం అనమాట. హాస్పిటల్లో ఎవరో ఒకరికి యూజ్ అవుతాయి అనేసి. సో నాప్కిన్స్, మిట్టెన్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాము. అండ్ ఆల్సో నాకు ఇంకా డెలివరీ అయిన వెంటనే ఇది లార్జ్ సైజ్ కావాలి కదా, సో ఈ టైప్ కొన్ని నా పెద్ద బ్యాగ్స్ అంటారు కదా, ఇవి కొన్ని పెద్దవి ఒక 3 అండ్ బిగ్ సైజ్ డైపర్స్ లాంటివి కొన్ని, ఇవి కొన్ని పెట్టేసుకుంటున్నాను. సో మెయిన్ ఇది అనమాట. సో బేబీని ఇది కూడా గిర్వాన్ టైంలోదే, ఎందుకు అన్ని గిర్వాన్ జ్ఞాపకంగా ఉంచుకున్నాము, బట్ బాగా ఇప్పుడు యూజ్ అవుతున్నాయి మాకు. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ 1-2 months కంటే ఎక్కువ వాడమన్నమాట. సో అందుకనేసి ఇది కొత్తగానే ఉంది, ఏం వాడలేదన్నమాట. ఆ 1-2 monthsలో కూడా మనం ఎక్కువ బయటికి తీసుకెళ్ళాం కదా, ఫస్ట్ 1 month, సెకండ్ మంత్ అట్లాగా ఓన్లీ వెళ్తే హాస్పిటల్స్కి వెళ్తాము, లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళాం కదా బయటికి వెళ్ళినా. సో అందుకనేసి పెద్దగా వాడలేదన్నమాట. నీట్గా ఉంది. బేబీని ఇక్కడ ఇలా పడుకోబెట్టేసి సో ఇట్లా జిప్ వేసేస్తారా. ఇది కూడా కొంచెం క్వాలిటీవి కొనడం వల్ల బెటర్గా యూజ్ అవుతున్నాయి అనమాట. అప్పుడే మనం కొంచెం క్వాలిటీ తక్కువ కొనింటే అప్పుడే పాడైపోయిండేటివి 1 monthకైనా. అండ్ ఆల్సో ఇప్పుడు ఇన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టడం వల్ల కూడా పోయిండేటివి. సో మనకి ఏంటంటే కొంచెం క్వాలిటీ పెట్టి కొన్నాం కాబట్టి సో బేబీని ఇక్కడ ఇలా పడుకోబెట్టేసుకొని ఇలా తీసుకెళ్తామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ 1 month, ఒక 2 months వరకు చిన్నగా ఉంటారు కదా, చాలా చిన్నగా. మన చేతులు ఏమన్నా వాళ్ళకి గుచ్చుకుంటాయి, హర్ట్ అవుతారు కదా, కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి పాపం. సో ఇదైతే కొంచెం కంపల్సరీ. ఇదంటే ఇలాంటిదే అని కాదు, కొంచెం ఏదైనా మెత్తగా ఇది కానీ, లేకపోతే మెత్తగా ఉంటాయి కదా ఇలా కొంచెం టవల్స్ కానీ, ఇలాంటివి కొంచెం తీసుకోవడం వల్ల థిక్నెస్ ఎక్కువ ఉండేటివి వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటాయి, మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. సో ఇంకా నాకు ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేనైతే ఇంకా 9 month దగ్గరలో ఉందన్నమాట. ఇంకా 2-3 daysలో 9 months స్టార్ట్ అవుతుంది. సో మనకేంటంటే ఇంకా 1 month ముందు నుంచే రెడీగా ఉండాలని చెప్తారు కదా. సో అందుకనేసి ఇంకా ఏమేమి ఉన్నాయో అసలు ఓల్డ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, ఏమైనా కొత్తవి తీసుకోవాలా అనేసి నేను ఇవాళ ఓపెన్ చేశాను అనమాట. సో అందుకనేసి అంతే 1 month ముందు అనేసి కాదు కానీ, ఇందులో ఇవేంటంటే ఇవన్నీ మంచిగా వాష్ చేసి పెట్టేసుకుంటే, వర్షాకాలం కదా మంచిగా ఎండలు లేదు, ఎప్పుడంటే అప్పుడు వానలు పడుతున్నాయి. సో ఇంకా అందుకు ఆరవు కదా, మంచిగా ఎండ వచ్చిన రోజు బాగా వాష్ చేసి పెట్టేసుకోవచ్చులే అనేసి ఇవి షీట్స్ అనమాట. ఇవి కూడా 2 తీసుకున్నాం గిర్వాన్ టైంలో, అస్సలు వాడలేదు. పెద్ద సైజ్ తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ. ఇంకా ఇవేంటంటే ఇంకా ఇవి ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఏం అవసరం లేదు, అది కావాలంటే పెట్టుకోవచ్చు కానీ అక్కడ 1-2 days ఉంటాము, అప్పుడు డైపర్స్ అన్ని యూజ్ చేస్తాం కాబట్టి అంత అవసరం ఉండదు. బట్ ఇంట్లో ఏంటంటే మనం కొంచెం బెడ్ అవి పాడవకుండా ఉండనీకి ఇవి ఒక 2 షీట్స్ అయితే తీసుకున్నాం, అప్పుడే తీసుకున్నాం. ఇవి కూడా కొత్తగా ఏం కొనలేదు, ఇది ఒకటి ఇంకోటి. సో అవి కూడా వాడలేదు పెద్దగా, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో మనం ఇంకా ఈ బంతలు, అమ్మ బంతలు కుట్టించింది అనమాట, చీరలు అవి పెట్టేసి గిర్వాన్ కోసం కుట్టించింది, కానీ పెద్దగా వాడలేదు. వాడికి కూడా ఈ షీట్స్ అవి వేయడం ఇవి వేయడం, అప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి ఎక్కువ పెద్దగా అవసరం రాలేదన్నమాట. ఇంకా బట్టలు కూడా అందుకే అంటే వేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా బాగా వర్షాకాలం వచ్చేస్తుంది. సో అందుకనేసి ఈ బేబీకి ఏంటంటే కొంచెం తప్పకుండా కొంచెం ఎక్కువ కావాలన్నమాట బట్టలు, వెచ్చదనంగా ఉండడానికి. ఎందుకంటే బయట కోల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. గిర్వాన్ మేలో పుట్టాడు కాబట్టి వాడికి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఏమన్నా వేసినా వేయకున్నా పర్లేదు, జస్ట్ అంటే నార్మల్గా బనియన్ క్లాత్ అట్లా వేసేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, కొంచెం కవర్ చేయాలి, వెచ్చగా ఉండాలి, ఫుల్ డ్రెస్సులు అయితే కావాలి కంపల్సరిగా. సో తీసుకుంటాము, కాకపోతే ఏంటంటే ముందు తీసుకోకూడదు అనేసి ప్రస్తుతానికైతే తీసుకోలేదు. అండ్ ఇది కంపల్సరీ కదా మనకి, తలకి ఇలా కట్టుకుంటాము డెలివరీ అయితే, తెలుసు కదా ఇది అందరికీ. సో
ఇదైతే కంపల్సరీ తలకి కట్టుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అంటే మంచిగా వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, చలికాలం బాగా చలి పుడుతుంటుంది. సో కంపల్సరీగా మనము ఇవైతే కట్టుకోవాలి. అండ్ ఆల్సో దాంతోపాటు నడుముకి బెల్ట్ అనమాట. ఇది కూడా ఓల్డ్దే. సో నేను ఆల్మోస్ట్ అన్ని దాచిపెట్టుకున్నాను. అండ్ 2 years కాబట్టి గ్యాప్ అన్నీ నీట్గా ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా, మనం ఫస్ట్ టైం ఒక్కసారి కొంచెం మంచిగా కాస్ట్ పెట్టుకున్నా కూడా, ఎందుకంటే ఇలాంటి వస్తువులు ఏమి పోయేటి కాదు, మనకి తర్వాత కూడా యూజ్ అవుతాయి. మన పిల్లలకనే కాదు, ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. మన వాళ్ళకే ఉంటాయి కదా, అన్న పిల్లలకు, అక్క చెల్లెల పిల్లలకు, ఎవరో ఒకరికి పనికొస్తాయి అన్నమాట. సో మనకి ఏంటంటే కొంచెం పెట్టేటప్పుడే క్వాలిటీగా తీసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఇది నడుముకి బెల్ట్ అనమాట. నాకు గిర్వాన్కి టైంలో నార్మల్ డెలివరీ అయింది. సో నెక్స్ట్ డే మార్నింగే హాస్పిటల్లో కొన్నాము. సో ఇది కూడా పెద్దగా యూజ్ చేయలేదు, నేను కూడా కొత్తల్లో కదా, ఫస్ట్ టైం కదా, తెలీదు. బాగా శ్రమ కొనింది అట్లాగే నాకు కూడా. సో ఇది పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ ఒక 5 months కూడా యూజ్ చేయలేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వరకే యూజ్ చేశాను అనమాట. సో అందుకనేసి ఇది కూడా కొత్తగా నీట్గా ఉంది. ఇటు అయితే నాకు కంపల్సరీ క్లాత్ అండ్ చెవులో కాటన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, చలికాలం వస్తుంది ఇంకా. సో ఇప్పుడు మనం బేబీ అండ్ మనం ఇద్దరము చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నెక్ పిల్లో ఇది కూడా గిర్వాన్కి తీసుకున్నాము. ఫస్ట్ ఒకటి తీసుకున్నాము, వాడికి ఆల్మోస్ట్ 3 months వచ్చే వరకు వాడాము, అది పోయింది. సో తర్వాత ఇది తీసుకున్నాము, ఇంకా అప్పటికి ఇంకా అవసరం రాలేదన్నమాట. ఇంకా 3 months దాటిపోయేసరికి వాడు కొంచెం బుర్రలో పడ్డము, జరగడం అన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా వాడికి నెక్ పిల్లో పెట్టాల్సిన అవసరం రాలేదు. సో ఇది కూడా కొత్తగా అలానే ఉందన్నమాట, క్యూట్గా. సో ఇది కూడా నెక్స్ట్ బేబీస్కి పనికొస్తుంది. కొంతమంది చెప్తారు నెక్ పిల్లో పెట్టకూడదు, ఇలానే పెట్టుకొని పడుకోవడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది అని చెప్తారు. బట్ కొంతమంది ఏంటంటే లేదు అది పెట్టాలి అని చెప్తారు. సో మన అయితే ఇప్పుడైతే తీసుకోలేదు నేను ఎవరి ఒపీనియన్ కూడా. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతేను. అండ్ ఇది తోముతార నెట్ అంటారు కదా, ఇది ఇంటికి వచ్చిన తర్వాత పనికొస్తుంది అనమాట. ఇది హాస్పిటల్కి ఏమంత అవసరం లేదు. సో ఇది కూడా ఏంటంటే డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన వెంబటే దోమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా ఉంది, పెద్దగా వాడలేదు కాబట్టి బుజ్జి బేబీస్కి పగలు కానీ అట్లా ఈగలు దోమలు ఏం వాడకుండా పనికొస్తాయి అనమాట. మనకి పెద్ద నెట్ ఇట్లా మొత్తం ఫుల్ బెడ్కి సరిపోయే నెట్ పెట్టినప్పటికీ కంటిన్యూగా దాంతో పడుకోలేరు కదా పగలు కూడా. సో పగలు అట్లా హాల్లో కానీ అట్లా ఎక్కడైనా పడుకున్నప్పుడు కనీసం ఫస్ట్ ఒక 2-3 నెలలైనా పనికొస్తుంది ఇదైతే. సో ఇది కూడా కొత్తగా అంటే ఎక్కువ వాడలేదు కదా గిర్వానికి కూడా, కొత్తదేం కాదు ఇది కూడా. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నవే చూపిస్తున్నాను నేను ఇంకా ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదు ప్రస్తుతానికి. అసలు ఏమున్నాయా అని చూసుకోవడానికి అయితే తీసాను, ఇంకా అన్ని క్యూట్ మెమరీస్ గిర్వాన్కి. సో అందుకనేసి ఇది అయితే తీస్తున్నాను. ఇది బుజ్జి స్వెటర్. అప్పుడు గిర్వాన్కి చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏం పెద్దగా పనికి రాలేదు, ఎందుకంటే వాడు ఎండాకాలంలో పుట్టినాడు కదా, సమ్మర్లో. సో అంత యూజ్ ఏం లేదు పాపం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వీళ్ళకైతే తప్పనిసరిగా బాగా చలి స్టార్ట్ అయిపోయింది, యూజ్ అవుతుంది అనమాట. ఇది గిర్వాన్కి వాళ్ళ అత్తయ్య గిఫ్ట్ చేసింది అనమాట పుట్టినప్పుడు. కొంచెం బుజ్జి స్వెటర్ క్యూట్గా, వాడు పెద్దగా వేసుకోలేదు. ఇంకేంటంటే ముందే సర్దుకోవాలి, ముందే కొనాలి అనే వాళ్ళకి తప్పకుండా కొనుక్కోండి, మంచి ఒపీనియనే, నేనేం కాదనట్లేదు. బట్ కాకపోతే కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది కదా, సెంటిమెంట్ ఉండే వాళ్ళు ముందే బేబీస్కి కొనరు అనమాట. అంటే పేరెంట్స్కి ఉంటుంది అనమాట మనకంటే కూడా. సో అలాంటి వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కనీసం అవసరం ఉండేటివి బేబీ థింగ్స్ వదిలేసినా కూడా మనమైనా మనకి ఫీడింగ్ టాప్స్ కానీ నైటీస్ కానీ లైక్ అట్లాంటివి అండ్ కొన్ని మినిమం డైపర్స్ మనకి అండ్ బేబీస్కి అట్లా కొన్ని థింగ్స్ అయితే తీసి పెట్టుకోవడం వల్ల ఏం తప్పేం లేదు. నేనైతే అస్సలు వెళ్ళాము మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను నైటీస్ అండ్ ఫీడింగ్ టాప్స్ కొన్ని తీసుకొని వాష్ చేసి పెట్టేసాం, మళ్ళీ అవి కూడా కొత్తవి వాడకూడదేమో అన్న సెంటిమెంట్తో అప్పుడు లాస్ట్ టైం గిర్వాన్ టైంలో. బట్ కాకపోతే ఏమైందంటే మేము హాస్పిటల్కి నార్మల్ చెకప్ కానీ వెళ్ళాము. వెళ్తే బ్యాగ్ ఏం తీసుకెళ్ళలేదు. వెళ్ళగానే డాక్టర్ చెప్పారు మీరు ఇంకా కొంచెం ఉమ్మని తగ్గినట్టుగా ఉంది, అడ్మిట్ అవుతారా అని అడిగారు. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ జర్నీ చేయడం కష్టం కదా, అప్పటికే 1/2 hour పైనే పడుతుంది నాకు జర్నీ. మళ్ళీ ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా టెన్షన్ ఎక్కువైంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తాము ఎట్లా అనేసి, వద్దులేదు మేడం అడ్మిట్ అవుతాను అని చెప్పేశాను. సో చెప్పినప్పుడు ఏమైందంటే ఇంకా బ్యాగ్ అయితే ఇంట్లో ఉండిపోయింది, నాన్న తెస్తానని వెళ్ళారు. సో ఇట్లా మంచిగా
అప్పుడు ఇంకా కొంచెం బాగా 9 మంత్స్ అయిపోయినాయి అనమాట. లాస్ట్ డే అనమాట. 9th మంత్ కంప్లీట్ అయిపోయింది గిర్వాన్ అయితే. 10th మంత్ పడిన తర్వాత డెలివరీ అయ్యాడు. అంటే 39th వీక్‌లో డెలివరీ అయ్యాడు ఇంకా. ఆల్మోస్ట్ 40 వీక్స్ ఉండాలంటారు కదా! అట్లాగా దగ్గర దగ్గర ఉన్నాడనమాట. ఆ లాస్ట్ వీక్‌లోనే డెలివరీ అయ్యాడు గిర్వాన్ అయితే. సో, మనం చెప్పలేము. అందుకని ఇప్పుడేంటంటే 1 మంత్ ముందేం సర్దట్లేదు నేను. ఇవన్నీ చూసి పెట్టుకుందాం అసలేమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు ఇందులో ఏమైనా పనికొస్తాయా ప్రెజెంట్, లేదంటే కొన్నైనా తీసుకుందాం అన్న ఉద్దేశంతో నేను అన్నీ కొంచెం ఓపెన్ చేసుకున్నాననమాట గిర్వంటియన్నీ. సో, మీకు కూడా అందుకే చెప్తున్నాను. వాడింకా ఎళ్ళాము, హాస్పిటల్‌కెళ్ళాము. ఇంకా అడ్మిట్ అయిపోమన్నారు. ఇంక నాన్న సరే నేనెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పేసి ఎళ్ళాడు. అక్కడ నాన్నకి మీటింగ్ పడింది సడన్‌గా. ఇంక మీటింగ్‌లో ఇరుక్కుపోయాడు, రాలేకపోయాడు. ఇంక అమ్మ ఒక్కటే ఉంది పాపం. అమ్మ నా దగ్గరే ఉండాలి కదా! సో, ఇంక తెస్తానని ఎళ్ళాడు. రాలేకపోయాడు నాన్న ఆ టయానికి బాగా. నాన్న వచ్చే టయానికి ఇంక బాగా పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఆ టైంలో ఏం డ్రెస్ చేంజ్ చేసుకున్నా అప్పటికే సిస్టర్స్ వాళ్ళైతే చెప్పారు పాపం. 2, 3 టైమ్స్ అమ్మ డ్రెస్ పాడైపోతుంది. మంచి డ్రెస్ ఏసుకున్నట్టున్నావు. కొంచెం ఏదైనా పాతది నైటీ వేర్ అట్లా ఏసుకోవచ్చు కదా! అన్నట్లు అన్నారు. బట్ ఇంకేంటంటే అన్నీ కొత్తవే ఉన్నాయి గానీ బ్యాగ్ అయితే సర్దలేదు. సో, అందుకోసం అనేసి ముందుగా ఈసారి సర్దుతున్నాను అండ్ మీకు కూడా యూజ్ అయితదని చెప్తున్నాను అంతేను. ఇంక నాన్న ఆల్మోస్ట్ వచ్చేసరికి బాగా పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంక ఆ టైంలో ఇంక బట్టలు మార్చుకునే ఓపిక గూడా లేదు. ఇంక డ్రెస్ గూడా బాగా పాడైపోయింది ఇంకా. సో, అందుకని వాళ్ళు ఇంక ఇది పనికిరాదులే నువ్వైనా మళ్ళీ ఏం ఏసుకుంటావు కట్ చేసేస్తాము అని చెప్పేసి అట్లా తీసేశారనమాట. సో, అందుకనేసి కనీసం మనం వాడినవైనా పర్లేదు. 1, 2 అట్లా పెట్టుకోవడం వల్ల తప్పైతే ఏం లేదు. అన్నీ ముందే కొన్నాను దాని సెంటిమెంట్ ఏం లేదు. ఇంకా మా అమ్మకేందంటే బేబీకి ఉంది కాబట్టి బేబీకైతే ఏం తీసుకోలేదు పాపం. వాడు నైట్ డెలివరీ అయితే చాలా ఇంకా షాప్స్ ఏమి ఓపెన్ లేవు గదా! వాడు ఆల్మోస్ట్ 9 తర్వాత డెలివరీ అయ్యాడు. 10, 11 వరకు ఇంకా అక్కడ వాళ్ళు చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి గదా! వాడికి కొంచెం అబ్జర్వేషన్‌లో పెట్టడము అవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఆ టైంలో 10కి, 11కి ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో, ఆ మెడికల్ షాప్‌లో మాకు హాస్పిటల్‌కి దొరికిన వరకు కొన్ని చిన్న చిన్నవి డైపర్స్, వెట్ వైప్స్ లాంటివి తీసుకొచ్చాడు. ఇంకా బట్టలు అవన్నీ పాపం మార్నింగే అనమాట. మార్నింగ్ మళ్ళీ షాప్స్ ఓపెన్ చేసిన తర్వాతే బట్టలు తీసుకొచ్చాము గిర్వాన్‌కి నాన్న ఎళ్లి పాపం. సో, అందుకనేసి కొంచెం పాతవి గిర్వాంటియే కొని పెట్టుకున్నాను అంతే ఈసారికి. అందుకనేసి కొన్ని మీవి కాకుండా కొత్తవి వాడకుండా మీ రిలేటివ్స్ ఉంటారు కదా! అక్క వాళ్ళు, అట్లా అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళైనా పెట్టేసుకోండి సెంటిమెంట్ ఉండేవాళ్ళు. లేదంటే కొత్తవి కొనాలనుకున్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి. ఒకటి, 2 పెయిర్స్ కొనుక్కోవడం వల్ల ఏం ఇబ్బందేం లేదు. సో, అదైతే నా స్టోరీ. ఇంకా చూస్తాను కొన్ని. నేను గూడా కొన్ని వెట్ వైప్స్ అయైతే కంపల్సరీ అవసరం బేబీకి. అండ్ ఆల్సో మనకు గూడా యూజ్ అవ్వచ్చు. బేబీస్‌కైతే కంపల్సరీ యూజ్ అయితాయి. సో, అందుకనేసి నేను కొన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఇంకా రాలేదు. సో, అవన్నీ వచ్చాక నీట్‌గా సర్దుకుంటాను. ఇప్పుడైతే ఏం సర్దట్లేదు. ఏమేమి ఉన్నాయో చూసుకొని ఇవన్నీ మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని రెడీగా ఇంట్లో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో నేను ఓపెన్ చేసుకున్నాను. ఇంకా అంతే ఫైనల్‌గా. సో, చిన్న చిన్న వస్తువులు ఏంటన్నా కావాల్సినవి కంపల్సరీగా తీసి పెట్టుకోండి. అందులో మెయిన్ హాస్పిటల్ ఫైల్స్ మనకేం కావాలి అండ్ బేబీకేం కావాలి. ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు కదా! హాస్పిటల్ బ్యాగ్స్ అనేసి వీడియోస్. అందరూ చూసి మీకు నచ్చినవి తప్పకుండా కొనుక్కొని పెట్టుకోండి. లేదంటే అట్‌లీస్ట్ మీ వరకైనా. ఎందుకంటే నేను గిర్వాన్ టైంలో ఫేస్ చేశాను. సో, పాపం వాడు బాగా ఇబ్బంది పడ్డాడు. అంటే కొంచెం ఏమైందంటే ఇంకా నాన్న అమ్మవి శారీస్ అవి ఉంటాయి కదా! మెత్తనివి అవి తెచ్చినాడనమాట. అవి బ్యాగ్‌లో ఉన్నాయి. సో, అందుకనేసి మార్నింగ్ వరకు నైట్ అంతా వాడికి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టడానికి ఇప్పుడైతే మంచి మంచిగా వచ్చాయి ఆన్‌లైన్‌లో ఫోల్డింగ్‌కి. సో, మేమేంటంటే ఇంకా అమ్మ చీరలున్నాయి కదా! అవే పెట్టాము. సో, ఇంకా నేనేం షాపింగ్ ఇంకా ఏం చేయలేదు. చేస్తాను ఆలోచించి. అండ్ ఆల్సో ఇంకా ఏం సర్దాలి ఇంకా ఆలోచిస్తాను. అండ్ అమ్మొస్తే ఇద్దరం కలిసి డిస్కస్ చేసి ఏం కొనాలి, ఏం సర్దాలి అనేసి ఫైనల్‌గా రేపో ఎల్లుండో చూసుకొని వీలు చూసుకొని సర్దుకుంటాం బ్యాగ్. సో, ఇంకైతే ఇవున్నాయి. ఇవైతే కంపల్సరీ అవసరం కాబట్టి ఇవైతే చూపిస్తున్నాను. మనకి బట్టలు గానీ, డైపర్స్ గానీ, బేబీ థింగ్స్ గానీ ఇది గూడా అవసరం వస్తది. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చే టయానికి ఇలాంటిది గూడా అవసరం వస్తది. ఇలాంటి బ్యాగ్ అంటే కొంచెం థిక్‌నెస్ ఎక్కువుండేది ఏదైనా ఫోల్డింగ్ టైప్ గానీ, మంచి క్లాత్ బెడ్‌షీట్ టైప్ ఉంటాయి గదా! మంచిగా ఇలాంటివి. ఇది గూడా గిర్వాన్‌కని తీసుకున్నాను పాపం అస్సలు వాడలేదు వాడికి. ఇలాంటి మంచిగా వెచ్చగా ఇవైతే ఇప్పుడు బాగా పనికొస్తది. సో, ఇలాంటి మంచి మంచివి ఏదైనా కొన్ని సెర్చ్ చేసుకొని కొన్నైతే తీసుకొని పెట్టుకోండి. నేను ఇంకా కొన్ని చూసి కొంటాను.
బేబీ థింగ్స్ కొత్త బట్టలు అయితే కొనట్లేదు, అదైతే డెలివరీ అయిన తర్వాతే కొంటాము, అది కొంచెం సెంటిమెంట్ మాకి. సో ఫైనల్గా ఇదైతే నా హాస్పిటల్ బ్యాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.